సీజనల్ హనీ కలెక్షన్‌కి సీజనల్ ప్లాంట్స్‌తో పాటు ఇలా మల్టీ క్రాపింగ్ Cropping. ఫార్మింగ్ కూడా చేయొచ్చు మనం. చేయాలి. చేస్తేనే మనకి అన్ని రకాలుగా బాగుంటది. ఎందుకంటే ఒక నిమ్మ అనుకోండి 2 టైమ్స్ వస్తది. ఓకే. మళ్ళీ తర్వాత వాటికి ఆహారం ఉండదు కదా. సో అందుకనే మనకి ఇప్పుడు కొన్ని చింత చెట్లు ఉన్నాయి, ఇది ఒక సీజన్లో వస్తుంది. మనకి నీమ్ చెట్లు ఉన్నాయి, అవి ఒక Okay. సీజన్లో వస్తాయి. కదంబ చెట్లు ఉన్నాయి, అట్లనే మనకి ఫ్రూట్స్ ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి, బత్తాయి ఉంది, నేరేడు ఉంది. ఇవన్నీ ఒక్కొక్క సీజన్లో వస్తాయి కాబట్టి మనకి అన్ని సీజన్లో ఫ్లవర్స్ మనకి నెక్టర్ పొలన్ అవైలబిలిటీ ఉన్నప్పుడు బీస్ కూడా మన దగ్గర ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ మల్టీ క్రాపింగ్ చేస్తున్నారు. నాకు హెన్స్ కనిపిస్తున్నాయి, గోట్స్ కనిపిస్తున్నాయి, కౌస్ కూడా ఉన్నట్టున్నాయి. అవును. అన్నీ అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఫామ్ లో? ఇంకా ఏమేమి ఉన్నాయి? మనకి చాలా ఎక్కడ చూసినా కూడా లేబర్ ప్రాబ్లం ఉంది. సో అందుకనే మనకి గడ్డి మందులు కొట్టకుండా ఉండడానికి కోసమే గొర్రెలు అయితే ఈ చెట్లన్నీ తినవు, గడ్డి మాత్రం తింటాయి. గొర్రెలు అన్ని లోపల ఉన్నాయి. ఓకే. ఆవులు లోపల తెస్తే ప్రాబ్లము, అన్ని తొక్కేస్తాయి కాబట్టి ఆవులన్నీ బయట ఉన్నాయి. అవి కూడా మేము అస్సలు కట్టేయము, అవి ఓపెన్ గ్రేజింగ్ చేస్తూ ఉంటాయి. సో మనకి గడ్డి పీకే పని ఉండదు. సో ఓన్లీ అన్వాంటెడ్ చెట్లు ఉంటాయి కదా, వాటి వరకు మనం పీకిచ్చేసుకుంటే వర్షాలు బాగా పడ్డప్పుడే వస్తుంది. త్రూఅవుట్ ఇయర్ కూడా ఏముండదు. ఆ టైంలో మాత్రం ఆ పిచ్చి చెట్లు ఏవైతే గడ్డి అవి తినడానికి రావో ఆ చెట్లు మాత్రం మన మొక్కలు తీసేస్తే గడ్డి వాటికి బాగా యాక్సెస్ ఉంటుంది, అవి తింటాయి. సో మనకి గడ్డి మందులు వేయాల్సిన అవసరం ఉండదు. మేజర్ ప్రాబ్లం మనకి తేనెటీగలు డిక్లైన్ అయిపోవడానికి ఈ గడ్డి మందులు మేజర్ ప్రాబ్లం అయిపోయింది.